ఇప్పుడు మీరు చూస్తున్నది జిమ్ లా పర్ఫెక్ట్ లైటింగ్ తోటి, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంట్లో ఉన్న డిమ్ లైటింగ్ తోటి. డిఫరెన్స్ అంటే ఆబ్వియస్లీ ఉంటది. ఎట్లా తీసుకున్నా మంచిగా కనబడాలంటే మన బాడీ మంచిగా ఉండాలి ఫస్ట్. ఇది మన 100 days ఛానల్ డే 45 and 46 అనమాట. పొద్దున్న లేచి దాని 2 మీల్స్ అయితే ఖతం చేసినాం. చికెన్ రైస్ ఒకటి, ఓట్స్ షేక్ ఇంకోటి. అండ్ పొద్దుంతా మన క్లయింట్స్ వర్క్ చూసుకొని సాయంత్రం అట్లా చక్కగా జిమ్ కి అయితే బయలుదేరినాం. పూజ చేసే ముందు కొబ్బరికాయ కొట్టినట్టు మనం ప్రీ వర్క్ తీసుకొని అయితే వర్కౌట్ స్టార్ట్ చేసుకున్నాం. రోజు ఫుల్ డే అనమాట. ఎందుకో ఈ రోజు బాడీ చూసుకుంటే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు వేసుకున్న పని నేను ఇంత ముందుకు అసలుకి పట్టకపోతుండే, అసలుకి డేంజర్ ఉంటుండే. ఇట్స్ ఎ గుడ్ సైన్ మ్యాన్. మనం ఎవ్రీడే ప్రోగ్రెస్ చేస్తున్నాం చాలా మంచిగా. దానికి తగ్గట్టే కష్టపడుతున్నాం అనుకోండి, అది వేరే విషయం. అండ్ డైట్ విషయానికి వస్తే మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే వెయిట్ లాస్ అవుతున్నాం. దానివల్ల నేను 2 రీఫీడ్ డేలు అయితే యాడ్ చేసుకున్నాను నా డైట్ లో. సో అంత వెయిట్ లాస్ రేషియో ఎక్కువ ఉండేసరికి మజిల్ కూడా ఎక్కువ పోతున్నట్టు అనిపించి చేంజెస్ అయితే చేసుకున్నాం అనమాట. రీఫీడ్ డేలు అంటే పెద్ద టిపికల్ థింగ్ ఏం కాదు. కొంచెం ఎక్కువ క్యాలరీస్ తింటాం, అది కూడా కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువ తింటాం అనమాట. మీరు ఒకవేళ హెల్దీ ఫ్యాట్ లాస్ చేస్తాం అనుకున్నారంటే మీ గోల్ వచ్చేసి 0.6 నుంచి 0.8 పెట్టుకోండి రేషియో. అంటే మీ వెయిట్ అంతే లాస్ కావాలి. 1 kg 1.2 1.5 2 kgs అట్లా లాస్ కావద్దు. అది హెల్దీ సైన్ కాదు, హెల్దీ వెయిట్ లాస్ కాదు, హెల్దీ ఫ్యాట్ లాస్ కూడా కాదు. కరెంట్లీ నేను వేస్తున్న స్టెప్స్ వచ్చేసి 15,000 అనమాట విత్ వెయిట్స్. అండ్ 1800 క్యాలరీస్ అయితే తీసుకుంటున్నాం డైలీ. అండ్ చూడాలి నెక్స్ట్ వీక్ ఎట్లుంటది ప్రోగ్రెస్ అని చెప్పేసి. మీరు ఒకవేళ సీరియస్ ఫ్యాట్ లాస్ చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీ వీక్ చెక్ చేసుకోండి మీ వెయిట్, మెజర్మెంట్స్, పిక్స్. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటా మీరు ముందు పోతున్నారా వెనక పోతున్నారా అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది. వెయిట్ లో ఏం తేడా లేకపోతే మెజర్మెంట్లు చూసుకోండి, మెజర్మెంట్లలో ఏం తేడా లేకపోతే పిక్స్. సో ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే మీరైతే ముందుకు వెళ్ళొచ్చు. ఇవి చాలా బేసిక్ థింగ్ మీరు ఎవ్రీ వీక్ చెక్ చేసుకోవడానికి, అండ్ అక్యురేట్ థింగ్ కూడా. దాని వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నా. డే 46 రోజు ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండ్యూరెన్స్ కోసం స్కిప్పింగ్ అయితే చేసిన. ఫస్ట్ ఒక 15 minutes అయితే వితౌట్ వెయిట్స్ చేసిన, తర్వాత విత్ వెయిట్స్ చేసిన. అదే యాంకిల్ వెయిట్స్ తోటి స్టెప్స్ కూడా ఫినిష్ చేసుకున్నా. ఇంకా తినేసి పడుకోవడమే ఈ రోజు కింద. బాయ్.